ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ సారీస్ ఆన్ ఫైర్ ఒకే ఒక్క ప్రెస్ మీట్ తో పొలిటికల్ వైబ్రేషన్ తో లైమ్ లైట్ లోకి వచ్చేశారు. 3 జిల్లాల్లో 3 సభలకు ప్లాన్ కూడా చేస్తున్నారు. కట్ చేస్తే అంతలోనే అసెంబ్లీ సెషన్ వస్తోంది. దీంతో సార్ అసెంబ్లీకి వస్తారా? కృష్ణా జలాల హక్కులపై సభలో జరిగే చర్చలో పాల్గొంటారా? ఇదే ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. సార్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్నదే ఉత్కంఠ రేపుతోంది. గులాబీ బాస్ మదిలో ఏముంది? సభకు వెళ్తారా? ప్రెస్ మీట్లతో కౌంటర్ కి ప్లాన్ చేస్తున్నారా? ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈసారి అసెంబ్లీకి వెళ్తారా? కృష్ణా నది జలాలపై సభలో సర్కారును ప్రశ్నించబోతున్నారా? ప్రభుత్వం లేవనెత్తే ప్రశ్నలకు కేసీఆర్ దగ్గర ఉన్న సమాధానమేంటి? అసెంబ్లీకి రావాలంటున్న రేవంత్ సవాల్ను కేసీఆర్ స్వీకరిస్తారా? ఫామ్ హౌస్ లో వరుస భేటీలు, సభకు అటెండ్ అయ్యేందుకేనా? తెలంగాణ అసెంబ్లీ సెషన్ కు అంతా రెడీ అవుతోంది. మరో 2 రోజుల్లో శాసనసభ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. అయితే ఇప్పటిదాకా జరిగిన అసెంబ్లీ సెషన్ ఒక ఎత్తు అయితే ఈసారి సమావేశాలు చాలా స్పెషల్. ఓవైపు కాళేశ్వరం, మరోవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు, ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్, కృష్ణానది జలాల ఇష్యూ, ఫార్ములా ఈ కార్ రేస్, ఇలా ఎన్నో అంశాల చుట్టూ చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి గులాబీ బాస్ సర్కారు మీద అటాక్ చేయడం మొదలు పెట్టడంతో కేసీఆర్ టార్గెట్ గా అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోందట. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు కృష్ణా గోదావరి జలాలపై బీఆర్ఎస్ లేవనెత్తిన అభ్యంతరాల విషయంలో కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెడుతోంది. తెలంగాణకు నీటి వాటాల్లో అన్యాయం జరగడానికి కేసీఆరే కారణమంటూ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నాలు స్పీడప్ చేస్తోందట రేవంత్ ప్రభుత్వం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో సహా అన్ని అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని కేసీఆర్ కు రేవంత్ సవాలు విసిరారు. ఇందులో భాగంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సహా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టాలని, ఎక్కడికక్కడ ఘాటుగా ఎండగట్టాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ హయాంలో గోదావరి, కృష్ణా నీటి వాటాల విషయంలో జరిగిన అన్యాయాన్ని లెక్కలతో నిలదీయాలని సీఎం రేవంత్ సూచించారు. కేసీఆర్ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్న విషయాన్ని అసెంబ్లీ వేదికగా గట్టిగా చెప్పాలని భావిస్తున్నారట. బీఆర్ఎస్ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగట్టాలని, నీళ్లు నిజాలు అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని ముందుకు వెళ్లాలి అని డిసైడ్ అయ్యారట. నదీ జలాల వాటాల విషయంలో బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతో జరిగిన నష్టమేంటో వివరించబోతున్నారట. ఇలా కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టేలా రేవంత్ వ్యూహ రచన చేస్తున్న క్రమంలో గులాబీ దళపతి అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నదే హాట్ టాపిక్ అవుతోంది. ఈ మధ్య మీడియా ముందుకు వచ్చి మరీ రేవంత్ సర్కార్కు వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా అన్నదానిపై మాత్రం డైలమా కొనసాగుతోంది. ప్రతిపక్షంలోకి వచ్చాక గులాబీ బాస్ రెగ్యులర్ గా అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదు. 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరగా ఆ సమయంలోనే మాజీ సీఎం కేసీఆర్ బాత్రూమ్ లో జారి పడడంతో తుంటి ఎముక ఫ్రాక్చర్ అయింది. దీంతో సర్జరీ తర్వాత బెడ్ రెస్ట్ లో ఉన్నారు. తర్వాత స్పీకర్ ఛాంబర్ లో గజ్వెల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. 2024లో జరిగిన బడ్జెట్ సెషన్ కు హాజరై కొద్దిసేపు ఉండి వెళ్లిపోయారు. తర్వాత ఈ ఏడాది ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు హాజరయ్యారు. ఆ తర్వాత జరిగిన శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొనలేదు. ఏ చర్చలోనూ పాల్గొనలేదు. ఇక ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ వస్తారా లేదా అన్నదే ఆసక్తి రేపుతోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కృష్ణా జలాలపై చర్చించనున్న ఈ కీలక సమయంలో అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరైతే బావుంటుంది అన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది. ఇదే సమయంలో ఫామ్ హౌస్ లో కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ సమావేశాలు, కృష్ణా జలాలపై చర్చ తదితర అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే కేసీఆర్ సభకు హాజరవుతారా లేదా అన్నది మాత్రం
ఏ బీఆర్ఎస్ నేత క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి.